మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గాంధీ భవన్ నుంచి పలువురు నేతలకు పిలుపునిచ్చారు. ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్లకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాజ్ కృష్ణ హోటల్లో ఉండాల్సిందిగా ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ నేతలతో ఖర్గే విడివిడిగా భేటీ కానున్నారు. ఎటువంటి సంప్రదింపులతో ఈ రోజు మంత్రులతో మాట్లాడే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే ఏఐసిసి చీఫ్ తెలంగాణకు రాబోతా ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణకు చేరుకుంటారు మరి కాసేపట్లో. అయితే ఇవాళ ఆయన తాజ్ కృష్ణలోనే బస చేయనున్నారు. అయితే ఇవాళ సాయంత్రం కీలక నేతలతో భేటీ కాబోతా ఉన్నారు. ఇటీవల మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డటువంటి ముఖ్య నేతలు తో ఆయన 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వర్గాల నుంచి ఆయా నేతలకు కూడా గాంధీ భవన్ నుంచి సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖర్గే నేరుగా మీతోని 1-to-1 సమావేశం కాబోతా ఉన్నారు. ఆ సమావేశానికి ముందుగానే మీకు కేటాయించినటువంటి సమావేశానికంటే ముందుగానే మీరు తాజ్ కృష్ణకు చేరుకోవాలనేటటువంటిది కూడా వారికి సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని భావించినటువంటి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, వీరితో పాటుగానే అటు దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలు నాయక్ సైతం మంత్రివర్గంలో ఆశించారు. వారి సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలోకి తమకు అవకాశం కల్పించాలనేటటువంటిది కూడా అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి నేను సీనియర్ నేతగా ఉన్నాను, పార్టీని వీడి అత్యంత లాయలిస్టులుగా ఉన్నాను, తమకు కూడా అవకాశం కల్పించాలనేది కూడా ఆయన మొదటి నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సుదర్శన్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గత వైఎస్ హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేతలకు అవకాశం ఇస్తా ఉన్నారు. తనకెందుకు ఇవ్వరు అనేది కూడా ఆయన కొంత అలకబూనినారు. అయితే ఇటీవల ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో వాకిడి శ్రీహరిముద్రాజ్, వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్లు మంత్రివర్గంలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా పలువురు నేతలు అలకబూరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటుగానే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం వారి ఇండ్లకు వెళ్ళి నేరుగా వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేశారు. నేరుగా వారిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా గాంధీ భవన్ నుంచి ఇప్పటికే అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటుగానే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వీరితో పాటుగానే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సైతం ఫోన్లు వెళ్ళాయి. అయితే వారు సాయంత్రం మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వచ్చే కంటే ముందుగానే మీరు తాజ్ కృష్ణకు చేరుకోవాలి, మీతో 1-to-1గా భేటీ అవుతారు. మీరు అధిష్టానం ముందు కావచ్చు, ఖర్గే ముందు కావచ్చు, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్తో పాటుగానే మీరు వినమించుకునేటటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఖర్గే కూడా ప్రధానంగా కీలకమైనటువంటి అంశాలను మీ ముందు ఉంచుతారు. 1-to-1 భేటీ అవుతారు. మీరు అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇప్పటికే బాలు నాయక్ గిరిజన సామాజిక వర్గంలో ఎస్టీగా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి లంబాడ సామాజిక వర్గం నుంచి తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే, అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, అటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇరువురు కూడా ఉమ్మడి
రంగారెడ్డి కోటాలో ఇటు హైదరాబాద్ కోటాలో కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆ రెండు జిల్లాలకు తమకు అవకాశం కల్పించాలనేది కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో వారి ప్రతిపాదనలు కూడా అనేక సార్లు ఈ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ పెద్దలను కలిసేటటువంటి ప్రయత్నం చేశారు. వారికి విన్నవించుకున్నారు. వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వారికి కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ ఖరారైంది. ఇవాళ తాజ్ కృష్ణాలో భేటీ కాబోతా ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు కూడా ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అయితే సుదర్శన్ రెడ్డి కూడా తనకు నిజామాబాద్ కోటాలో మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు ముగ్గురితోనే పాక్షికంగా మంత్రివర్గ విస్తరణ చేసింది ప్రభుత్వం. అయితే ఏ ఒక్క అగ్రకులాలకు మంత్రివర్గంలో ఛాన్స్ దక్కలేదు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో. అయితే వచ్చే మంత్రివర్గ విస్తరణలో అయినా తమకు అవకాశం కల్పించాలనేది కూడా అనేక మంది నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన సామాజిక వర్గమైనటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఘాలు కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ గాంధీ భవన్లో కలిసి తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా ప్రతిపాదనలు నివేదికలు అందించినటువంటి వినతి పత్రాలు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆయా సామాజిక వర్గాలతో పాటుగానే జిల్లాల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనేది కూడా ప్రధానంగా వారు కోరుతున్న నేపథ్యంలో కూడా ఇవాళ మరి కాసేపట్లోనే హైదరాబాద్కు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ రాబోతా ఉన్నారు. వీరితో 1-to-1 భేటీ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క 6 ఎమ్మెల్యేలతో. అయితే ఈ ఎమ్మెల్యేలతో మీకు భవిష్యత్తులో మరింత కీలకమైనటువంటి పదవులు కట్టబెడతాం. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే పలువురు నేతలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో వీరికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఇతర అటు చీఫ్ విప్ పదవులు కావచ్చు, ఇతర పలు పదవులతో వారికి భుజగించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది కూడా ఇవాళ సాయంత్రం తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.